బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ లో పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. దేవాలయాల నిర్మాణం చేసిన వారి వివరాలతో పాటు ఆలయ నిర్మాణానికి సిఫార్సు చేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. నిధులు డిపాజిట్ చేసిన బ్యాంకర్ల వివరాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. అటు నెయ్యి కొనుగోళ్లపైన అక్రమాలు జరిగాయన్న దానిపైన విచారణ చేస్తున్నారు. ఇక తాత్కాలిక ఉద్యోగుల నియామకం, విఐపి దర్శనాల సిఫార్సు ఉత్తరాలపై కూడా రికార్డులు పరిశీలిస్తున్నారు. మరో 10 రోజుల పాటు విజిలెన్స్ తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక శ్రీవాణి ట్రస్ట్ తో పాటు ఇతర ఆఫీసుల్లో జరిగిన అక్రమాలపై కొంతమంది స్థానికులు ఇటీవలే విజిలెన్స్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే తిరుపతిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు జరుగుతా ఉన్నాయి. ఎన్ని రోజులు ఈ తనిఖీలు జరుగుతాయి? ఎవరెవరి పైన ఏవేవి విషయాల్లో ఆరాలు తీస్తున్నారు? ప్రసన్న, గత 5 రోజుల క్రితం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి స్టేట్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ విభాగం తిరుపతిలో తన తనిఖీలను ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని టీటీడీ అన్ని విభాగాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉపాలయాలతో పాటు అదేవిధంగా కళ్యాణ మండపాల వివరాలతో పాటు అదేవిధంగా ఏదైతే ఆశ్రమాలు సంబంధించిన ఆస్తుల వివరాలతో పైన కూడా విజిలెన్స్ తన తనిఖీల్లో వివరాలు తీసుకుంటున్న నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 10,000 రూపాయలు ఏదైతే శ్రీవాణి ట్రస్టుకు, 500 రూపాయలు టీటీడీకి సంబంధించి మొత్తం 10,500 రూపాయలు ఒక టికెట్ ఒక వ్యక్తికి కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ఈ 10,000 రూపాయలు ఎక్కడ డిపాజిట్ చేశారు, 500 రూపాయలు ఏ ఖాతాలో డిపాజిట్ చేశారు అనే విషయం మీద కూడా వివరాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారన్న ఆరోపణలు రావడం పైన దానిపైననే వివరాలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో మాత్రమే టీటీడీ నిధులను డిపాజిట్ చేయాలని ఒక నియమం కూడా ఉంది. టీటీడీ యొక్క ఏదైతే యాక్ట్లో కూడా ఇలాంటి నియమాన్ని పొందుపరిచిన నేపథ్యం. అయితే వీటిని తుంగలో దొక్కి ఏకంగా ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేసిన అంశాలపైన కూడా సీరియస్గానే ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. గత 5 సంవత్సరాల కాలంగా రివర్స్ టెండరింగ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ పనుల్లో రివర్స్ టెండరింగ్ లాగానే తిరుపతి టీటీడీ విభాగాల్లో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో టెండరింగ్ పిలిచిన తర్వాత ఏకంగా వాటిని 200% కూడా హైక్ చేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీని విషయం మీద కూడా టీటీడీలోని రికార్డులను విజిలెన్స్ విభాగం సేకరిస్తుంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున నిధుల విడుదల, ఏకంగా ప్రతి ఏడాది 200 కోట్లు మాత్రమే టీటీడీకి ఇంజనీరింగ్ విభాగానికి నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏకంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 3,000 కోట్లు పైగా విడుదల చేశారు. ఎందుకు ఇంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది, దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారా, ఏదైతే గరుడవారధి నిర్మాణానికి తప్ప మిగతా ఏది అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మొత్తం నిధులు ఎందుకు ఖర్చయ్యన్న విషయం మీద కూడా విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నది. మరోవైపు ఏదైతే అన్న ప్రసాదానికి కానీ, శ్రీవారి లడ్డూ ప్రసాదము, అదేవిధంగా శ్రీవారి నైవేద్యాలకు వినియోగించే వస్తువుల కొనుగోలులో నామినేషన్ పద్ధతిన వస్తువులు కొనుగోలు చేశారా లేకపోతే టెండర్ పద్ధతిన కొనుగోలు చేశారా అన్న విషయం మీద కూడా దృష్టి సారించారు. దీంతో పాటు సేంద్రియ వ్యవసాయంలో పండిన పదార్థాలను మాత్రమే శ్రీవారి అన్న ప్రసాదాన్ని ఏదైతే శ్రీవారి నైవేద్య ప్రసాదాలకు వినియోగిస్తున్నామంటూ అప్పట్లో గొప్పలు పోయారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు అన్న ప్రసాదానికి వీటిని వినియోగించాల్సి వస్తుంది, దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉంది, ఎలాంటి వారికి ప్రయోజనాలు చేకూర్చారు, పెద్ద ఎత్తున టీటీడీ ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయానికి రైతులతో పెద్ద ఎత్తున మేళాలు నిర్వహించింది. ఈ మేళాలలో పెద్ద ఎత్తున వర్క్షాపులు నిర్వహించిన పరిస్థితి. దీన్ని మొత్తం ఖర్చు టీటీడీ భరించిన నేపథ్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ టీటీడీ మొత్తం ఈ ఖర్చును ఎందుకు భరించి ఈ వర్క్షాప్స్ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో క్షేత్రస్థాయి రైతులను కాకుండా బడా రైతులను మాత్రమే ఎందుకు ప్రోత్సాహం కల్పించారు, క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులను కానీ పేద రైతులను కానీ ఎందుకు అటాచ్ చేయకుండా మొత్తం బడా రైతులు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారంటూ వారి వద్దనే కొనుగోలు చేశారా లేకపోతే క్షేత్రస్థాయికి వెళ్ళి కింది వారి నుంచి కొనుగోలు చేశారా అన్న విషయంలో కూడా రికార్డులు సేకరించారు.
సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఐటీ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున రికార్డులు తారుమారయ్యాయి, తాత్కాలిక ఉద్యోగిగా వచ్చిన ఉద్యోగికి పూర్తి స్థాయి బాధ్యతలు ఎలా అప్పగించారన్న విషయంలో కూడా అధికారులు ఏదైతే విజిలెన్స్ అధికారులు మొత్తం డేటా తీసుకుంటున్నారు. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి కొంత డేటా ఎరేజ్ అయినట్లు సమాచారం, దీనిపైన కూడా రికవరీకి ఆదేశించారు. మొత్తం మీద చూస్తే టీటీడీలో మరో 10 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద అందుకే పూర్తి స్థాయిలో ఇప్పుడు కొనసాగుతున్న అధికారులను వారనే కొనసాగిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు పూర్తి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్టేట్ ఆఫీసర్తో పాటు హెల్త్ ఆఫీసర్ను మార్పు చేసిన పరిస్థితి. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ రివర్స్ టెండరింగ్ కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ టీటీడీలో జరిగిన అవకతవకలపైన విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. దీంతో పాటు స్థానికుల నుంచి ఫిర్యాదులు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.